హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవారు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్ గీతలు అడ్డు గీతలు ఉంటాయి. ఆ స్ట్రైట్ గీతలు ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ పొడవు భాగం వేసుకోవాలి. ముందుగా కింద భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. కింద ఈ విధంగా బార్డర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ దగ్గర నుంచి మనం లూజ్ తీసుకోవాలి, బ్లౌజ్ లూజు. ఇప్పుడు ఈ 2 ఖర్చు భాగాలు ఈ విధంగా పట్టుకొని వేసుకోవాలి. ముందు మనం వెనక భాగానికి డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి వెనక భాగానికి ఈ డీప్ భాగాన్ని ఎంతైతే వస్తుందో అంతవరకు తీసుకోవాలి. కరెక్ట్గా ఎంతైతే వస్తుందో ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. కటింగ్ కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా పైకి తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పైకి ఈ విధంగా తీసుకోవాలి. మనం ఈ మెడ భాగాన్ని ఈ విధంగా పట్టుకొని ఈ విధంగా వేసుకున్నట్లయితే మెడ జారకుండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటకి ఈ విధంగా తీసుకోవాలి. మనకి పొడవు భాగం తీస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ ఖర్చు భాగాన్ని ఈ విధంగా పైకి వేసుకొని ఎంతైతే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. మనకి ఇది ఎంతైతే వస్తుందో స్టిచ్చింగ్ పాయింట్కి అక్కడ వరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు చంక భాగం తీసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా ఎంతైతే వస్తుందో అంతవరకు తీసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. ఖర్చు భాగానికి ఈ విధంగా ఒక మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మనకు సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఇక్కడికి వస్తుంది. ఖర్చు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మార్క్ చేసిన దగ్గర నుంచి కిందకి డీప్ మెడ భాగానికి తీసుకోవాలి. ఈ విధంగా ఈ ఫస్ట్ మార్కింగ్ ఇప్పుడు కూడా ఖర్చు భాగం కోసం కటింగ్ కోసం ఈ స్టిచ్చింగ్ పాయింట్కి ఈ మార్కింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి చంక భాగానికి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ లూజ్ తీస్తున్నాను. నడుము భాగానికి మనకి ఇక్కడ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎక్కడి వరకు అయితే ఉందో లూజ్ భాగం అక్కడి వరకు మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం చంక భాగానికి 1.5 ఇంచ్ లోతు తీసుకోవడం కోసం ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుంచి కిందకి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మెడ భాగం, ఈ మెడ భాగానికి సన్నగా ఉండే వాళ్ళైతే కొంచెం ఎక్కువ లోతు తీసుకోవచ్చు పైకి, లేదా లావు ఉండే వాళ్ళైతే కింద నుంచి తీసుకోవాలి. ఈ విధంగా నేను ఈ పైన భాగం నుంచి తీసుకుంటున్నాను. ఈ విధంగా దీన్నే స్క్వేర్ కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను రౌండ్ చేస్తున్నాను. ఈ విధంగా మనకి ఇంకా మెడ బాగా సన్నగా ఉండే వాళ్ళకి, మెడ బాగా చిన్నగా కావాలనుకున్న వాళ్ళు ఈ పైనుంచి లోపలికి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ భాగానికి బెల్ట్ భాగం వేసుకోవాలి.
బెల్ట్ వేసుకోవడం వల్ల స్టిఫ్గా ఉంటుంది, లేదంటే బెల్ట్ కోసం కూడా స్ట్రైట్గా ఎక్కువ ముక్క కట్ చేసుకోవచ్చు కూడా. బెల్ట్ వేయడం కోసం కరెక్ట్గా యాస్టిచ్ తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇదే భాగంతో మనం ఎదర భాగం కూడా వేసుకోవచ్చు. మనకి ఇది ఎంతైతే ఫస్ట్ ఎదర భాగం కూడా వస్తుందో ఆ భాగాన్ని మనం ఇలా మడుచుకోవాలి. మన ఎదర భాగం తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా క్రాస్గా వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మనకి ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఇప్పుడు షోల్డర్ మధ్య భాగం నుంచి కింద ఈ డాట్కి మనం సాగదీయకుండా ఈ విధంగా చూసుకోవాలి. ఇది మనది కొంచెం కిందకి పెంచుకున్నట్లయితే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ ముక్కు చుట్టూ మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎదర భాగం పైకి వస్తుంది కాబట్టి పైకి మార్క్ చేసి ఉంచాను. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతోనే చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ పాయింట్ని ఆ మార్క్ చేసిన దగ్గర పెట్టినాను. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనకి ఎంత అయితే వస్తుందో అంతవరకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు మనం దీన్ని స్క్వేర్లో కూడా వేసుకోవచ్చు, లేదా రౌండ్ అయినా వేసుకోవచ్చు ఈ భాగాన్ని. ఇప్పుడు మనం దీన్ని ఇదే విధంగా రౌండ్ చేసుకొని కొంచెం లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు సరిపోతుందో లేదో ఒకసారి చూసుకుందాం. మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా చూసుకోవాలి. మన స్టిచ్చింగ్ పాయింట్కి కొంచెం కిందకి ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ చుట్టూ మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఓపెన్ సైడ్ ఎంత వస్తుందో కొలుసుకోవాలి ఒకసారి. ఈ స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మధ్యలో డాట్ కోసం కింద షేప్ దగ్గర ఖర్చు కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఎంతవరకు లోతు తీయాలో చూపిస్తున్నాను. షోల్డర్ ఈ విధంగా మధ్య భాగం నుంచి కింద డాట్కి ఈ షోల్డర్ మార్క్ చేసిన షోల్డర్ మధ్యలో వేసుకోవాలి. ఈ విధంగా మనకి ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోతు తీసుకోవాల్సి ఉంటుంది. సన్నగా ఉండేవారైతే ఈ పైనుంచి ఈ విధంగా లోతు తీసుకోవాలి. లావు ఉండేవాళ్ళైతే ఇక్కడి నుంచి కొంచెం ఈ విధంగా లోతు తీసుకున్నట్లయితే ఈ కొంచెం లోతు సరిపోతుంది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి నడుం దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం లోతు తీసుకోవాలి. జస్ట్ కొంచెం ఇంకా చుట్టూ మార్క్ చేసే దగ్గర నుంచి కట్ చేసుకోవాలి. ఈ విధంగా తీసుకోవాలి. మనకి ఖర్చు భాగం ఎంతైతే వస్తుందో అంత లూజ్కి మనం చూసి మార్క్ చేసుకోవాలి. ఈ లూజ్ దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాల్సి ఉంటుంది. చంక భాగం ముడతలు రాకుండా ఉండడం కోసం ఈ విధంగా కొంచెం లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఈ విధంగా చిన్న కట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం వీటికి డాట్స్ ఎలా వేయాలో చూపిస్తున్నాను.
ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఈ మధ్య భాగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. క్రాస్గా కొంచెం జస్ట్ కొంచెం క్రాస్ చేస్తున్నాను ఈ విధంగా. ఉక్సుల భాగంతో మనం మధ్యలో డాట్ ఎంత పొడుగు వస్తుందో చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగం కోసం కొంచెం గ్యాప్ ఉంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ ఎంతైతే వస్తుందో చూసుకోవాలి. మనం లోతు ఎక్కడి నుంచి తీసాం కాబట్టి, ఇక్కడ వరకు తీసాం కాబట్టి అక్కడి నుంచి తీసుకోవాలి మనం కిందది డాట్. ఇది పొడవు ఎంత వస్తుందో చూసుకోవాలి. ఇప్పుడు మనం చంక భాగం ఈ రెండింటి మధ్య నుంచి చంక భాగం డాట్ వస్తుంది ఎప్పుడు కూడా. ఇది పొడవు ఎంత వస్తుందో ఈ విధంగా చూసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కింద భాగానికి వేస్తున్నాను. మన సన్నగా ఉండే వాళ్ళైతే ఇది వెడల్పు తగ్గించుకోవాలి. లావు ఉండే వాళ్ళైతే, సన్నగా ఉండే వాళ్ళకి ఈ విధంగా సరిపోతుంది వెడల్పు. ఈ విధంగా అటు కూడా సేమ్ షేప్ ముక్కలు తీసుకుందాం. బ్లౌజ్కి మనం ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి షేప్ ముక్కలు కూడా. మనం కింద ఖర్చు భాగానికి కొంచెం గ్యాప్ ఉంచి వేసుకోవాలి. ఫ్రంట్ ఓపెన్ సైడ్ కూడా గ్యాప్ ఉంచి మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. పైన ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నడుం భాగం మనకి ఎంతైతే వస్తుందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, పైన ఖర్చు భాగానికి ఒక మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పైనుంచి కిందకి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఈ విధంగా చేసుకోవాలి. ఇది ఇప్పుడు నడుము సైడు ఈ ఓపెన్ సైడ్ కూడా ఎప్పుడు కరెక్ట్గా రెండు ఒకే హైట్ రాదు. ఓపెన్ సైడ్ ఎప్పుడు పెద్దగా వస్తుంది, కొంచెం 3.5 ఇంచెస్ వస్తుంది. నడుము భాగం వైపు అయితే 2.5 వస్తుంది. రెండు ఒకేలా అయితే రావు. పెద్ద క్లాత్ అయితే మనకి 3 చొప్పున తీసుకోవచ్చు. బాగా చిన్నగా ఉన్నట్లయితే 2 తీసుకోవాలి. వెనక భాగానికి వేరే కలర్ అనేది అటాచ్ చేసుకొని వెనక వేసుకోవడం కోసం. ఇప్పుడు ఓపెన్ ముక్కలు తీస్తున్నాను. 2 తీసుకోవాలి ఓపెన్ ముక్కలకి. ఒకటి ఉక్సుల భాగం ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి. ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి మిగిలిన ముక్కతో. ఈ విధంగా 2 పొరల మీద ఉంది కాబట్టి దీన్ని ఈ విధంగా మధ్య ఫోల్డ్ చేసుకున్నట్లయితే 2 చేతులకు వస్తుంది. ఇప్పుడు చేతి భాగం పొడవు భాగం ఈ విధంగా వేసుకోవాలి. మనకి లోపలికి ఫోల్డింగ్ అవుతుంది కాబట్టి కొంచెం గ్యాప్ ఉంచి మనం మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఈ ఖర్చు భాగాన్ని ఈ విధంగా పైకి ఎంత అయితే వస్తుందో ఇంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేస్తున్నాను. పైన ఖర్చు భాగానికి ఈ విధంగా చేసుకోవాలి. మనకు లూజ్ ఎంతైతే వస్తుందో అంతవరకు ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి. మన లూజు స్టిచ్చింగ్ ఎంతవరకు అయితే అవసరం అవుతుందో అక్కడ వరకు ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. లోపలికి ఫోల్డింగ్ ఎంత అవుతుందో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఈ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు మనం లోతు తీసుకోకూడదు. 1 ఇంచ్ దాటిన దగ్గర నుంచి మనం లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా.
ఇప్పుడు పైన కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి రావాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకి ఇది ఫోల్డింగ్ దగ్గర కట్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ ఎంత పొడవు అవుతుందో అంత పొడవుకి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 పొరల మీద లోతు తీసుకోవాలి. 2 రైట్ సైడ్లు కూడా మనకి లోపలికి ఉండే విధంగా వేసుకోవాలి మనం. ఇప్పుడు మనం లూజ్ దగ్గర నుంచి మనకి లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఈ లోతు ఎప్పుడు కూడా మనకి అదర్ భాగానికి రావాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు లోతు దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎదర భాగానికి ఈ లోతు ఎప్పుడు రావాలి కాబట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగానికి బెల్ట్ భాగం కట్ చేసుకోవాలి. ఈ విధంగా వెనక భాగం కోసం బెల్ట్ కట్ చేసుకోవాలి. మనకి నెక్ రౌండ్ కాబట్టి మనం క్రాస్గా తీసుకోవాలి ముక్కలు ఎప్పుడు కూడా. ఈ విధంగా ముక్కలు కూడా జాయింట్ చేసేటప్పుడు క్రాస్గానే జాయింట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.